నమస్తే ఆర్వీఎస్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు చూద్దాం. ఘనంగా మమా స్పర్శ్ ఇంటర్నేషనల్ ప్లే స్కూల్ మొదటి సంవత్సర వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బోట్ క్లబ్ ఎదురుగా మమా స్పర్శ్ ప్రీమియం ఇంటర్నేషనల్ ప్లే స్కూల్ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రూరల్ ఎమ్మెల్యే నానాజీ విచ్చేశారు. స్కూల్ డైరెక్టర్ డాక్టర్ కె రాజాబాబు, ప్రిన్సిపల్ డాక్టర్ లావణ్య ఎమ్మెల్యే నానాజీకి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ బాల్యం నుండి పిల్లలకు క్రమశిక్షణ, విద్యాబుద్ధులు నేర్పి సమాజానికి మంచి విద్యార్థులను తయారు చేయడానికి ప్లే స్కూల్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. గతంలో ఇటువంటి అవకాశం లేకపోవడం వల్ల చాలా మంది మహిళలు వంటింటికే పరిమితం కావాల్సి వచ్చిందని ఆవేదన చెందారు. ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలు ఉద్యోగం చేయడం తప్పనిసరి కావడం వల్ల వారి పిల్లలకు ప్లే స్కూల్ అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు చేసిన డ్యాన్సులు, పాటలు పలువురిని ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో స్కూల్ సిబ్బంది, చిన్నారులు తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 50 డివిజన్ జనసేన ఇన్ఛార్జ్ రాజేష్, జనసేన నాయకులు చిన్నారావు, రూరల్ మండల కార్యదర్శి కనితి శ్రీనివాసరావు, దొరగా సంతోష్, కల్లుబోయిన శ్రీను, శ్రీ సేనా రక్తదానం ఫౌండర్ సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజుల్లో తల్లి తండ్రి కూడా ఎంప్లాయీస్ అయితే పిల్లల్ని చూసుకోగలవా అని మంచి మంచి ఆఫర్లు వచ్చినా కూడా మనం ఎందుకంటే పిల్లలు ఉన్నారు, ఎట్లాగా పిల్లలు చూసుకోరు. గత వారం 10 రోజులుగా ట్రాన్స్ఫర్స్లో కూడా నేను చూశాను. ప్రతి ఒక్కరు చిన్నపిల్లలతో నాకు ఎక్కడికి వేస్తుంది, దూరం వేస్తుంది, లేకపోతే వాటిలో మ్యాక్సిమం కన్సల్ట్ చేయగలిగినంత వరకు నేను కన్సల్ట్ చేసి, ఎందుకంటే పిల్లల భవిష్యత్తు, పిల్లల్ని కన్నా ఒకటే కాదు, వాళ్ళ భవిష్యత్తు పునాది సరిగ్గా పడాలి. తర్వాత ఎప్పుడో తర్వాత వస్తాం ఏదో చేద్దాం కన్నా ఫౌండేషన్ లెవెల్లో మొక్క నాటినా, ఏది నాటినా, ఏది చేసినా సరే, ఒక బిల్డింగ్ చేసినా, ఏది చేసినా ఫౌండేషన్ ప్రైమరీ. కాబట్టి ఆ ఫౌండేషన్ మీ ద్వారా వీళ్ళు ఎవరైతే 25 ఫ్యామిలీస్ మనం నమ్ముకున్న పిల్లలు మీకు అప్పుడైతే అంత ప్రాణాలు మీకు అప్పు పెడతా ఉన్నారు. వెళ్తా వరకు మీరు దాన్ని సక్రమంగా బాగా బాధ్యతగా ఒక ఛాలెంజ్గా తీసుకుని చేస్తారని చెప్పి పిల్లల్ని తీర్చిదిద్ది ప్రయోజనం చేయడానికి మొదటి అడుగు మీ దగ్గర నుంచి ఏం చేయాలో తీసుకున్నారే. మీరు వ్యాపారంగా మొదలైన ఒక వినోదాత్మకంగా లేకపోతే ఒక ఆదర్శంగా తీసుకుని చేద్దామన్న ఫ్యాంటసీతో మొదలుపెట్టిన అది సక్సెస్ఫుల్గా జరగాలని చెప్పి మళ్ళా నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ యానివర్సరీ వచ్చేటప్పటికి నెక్స్ట్ మెంబర్స్ ఉన్నారు. సెకండ్ యానివర్సరీకి వచ్చేసరికి డబుల్ మధ్యలో ఉండాలని చెప్పి క్యాంపస్ కూడా కరెక్ట్ పెరగాలని చెప్పి కోరుకుంటూ, అలాగే మీ దగ్గర నుంచి వెళ్ళిన ప్రతి వాళ్ళు కూడా ఒక మంచి పౌరుడిగా సమాజానికి అందించే విధంగా వెళ్ళాలని కోరుకుంటున్నాను. మనం చదువుతున్నాం. ఆ సర్వీస్ని ఇన్స్టాలో చూసి నాకు మెసేజ్ చేసి, సార్ ఇలాగా మీరు చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, ఇలా మా స్కూల్ యానివర్సరీ ఉంది, మీరు రావాలి, సార్ని ఇన్వైట్ చేసామని చెప్పారు. అయితే స్కూల్కి వచ్చిన తర్వాత మేడం చెప్పారు, సార్ మీరు చేసే దాంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నా, వాళ్ళకి ఏదైనా ఎడ్యుకేషన్ ఉన్నా కూడా నేను మా స్కూల్ నుంచి ఖచ్చితంగా వాళ్ళకి మంచి ప్రైజ్లో, లేదంటే వాళ్ళ స్కూల్ నుంచి నేను ఫ్రీగా కూడా చేసి పెడతాను, మా వైపు నుంచి ఇచ్చే సపోర్ట్ మేము ఇస్తామని చెప్పి మేడం తెలియజేశారు. మేడంకి సార్కి కూడా నా శ్రీయోజన ఆర్గనైజేషన్ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ స్కూల్కి మీరు ఇన్వైట్ చేస్తే ఖచ్చితంగా కూడా మా సపోర్ట్ మీడియా పరంగా, సోషల్ మీడియా పరంగా మా వరకు సారన్నట్టు మనం ఏంటంటే నెక్స్ట్ ఇయర్ డబల్ ట్రిపుల్ అవ్వాలన్నట్టు అందులో మా వంతు మేము దీని పబ్లిసిటీ కానీ మేము రకంగా ఎలా చేయాలో ఖచ్చితంగా మా వంతు సపోర్ట్ ఉంటుంది. అంటే ఈరోజు సార్
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం పాడేరు పంచాయతీ 283-284 బూత్ పరిధిలో బూత్ అధ్యక్షులు డూరు బాలకృష్ణ, పాంగి ఈశ్వరరావు ఆధ్వర్యంలో డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ 72వ వర్ధంతి బలిదాన్ దివస్ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. అయితే శ్యాంప్రసాద్ ముఖర్జీ ఆయన పదవికి రాజీనామా చేసి మన ఇండియా హిందువుల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, అంబేద్కర్ రాసేటటువంటి రాజ్యాంగం కోసం ఆయన ఎన్నో త్యాగాలు చేయడం జరిగింది. ఆ పోరాటమే శ్యామ్ ముఖర్జీ సపరేట్గా పార్టీని ఏర్పాటు చేసి ప్రజల కోసం ఆయన్ను ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు బలి ఉన్నాయి. ఆ బలిదానమే శ్యామ్ ప్రసాద్ బలిదానం ప్రజలకు శాపంగా ఏర్పడింది. ఆ రోజు నుంచి ఎన్నో మార్పులు వచ్చింది. ఈ దినం యావత్తు ప్రజానికం బలిగొన్న ఎటువంటి దినాన్ని ఒక పండగ వాతావరణంగా పేద ధనిక తేడా లేకుండా వాడవాడన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన పండుగను జరుపుకుంటున్నారు. ఈరోజు అన్నమయ్య జిల్లా బి కొత్తకోట బీసీ కాలనీలో వెలిసి ఉన్న ప్రాథమిక పాఠశాల నందు ఉపాధ్యాయులతోన పిల్లలతోనే పండగ వాతావరణం జరుపుకోవడమైంది. ఇందులో ముఖ్య అతిథులుగా రాష్ట్ర గిరిజన మోర్చా కావడి రవీంద్ర పాల్గొన్నారు. అదేవిధంగా బీసీ కాలనీ పెద్దలు వాసుదేవ్ రెడ్డి సాబ్, గిరిజన నాయకుడు కాంతారావు అందరూ పాల్గొనడం జరిగింది. మనమందరము కూడా గర్వించదగ్గటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. మనకు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అయినటువంటి వ్యక్తి కలకత్తాలో పుట్టి ఒక ఉన్నతమైనటువంటి చదువులు చదివి ఒక పార్టీలో ఒక పదవిని అలంకరించి ఆ పదవిలో ఎంతో మంది స్వార్థపరులు ఇండియాకి సరైనటువంటి మార్గంలో తీసుకోపోలేదని ఆ పార్టీకి గుడ్ బై చెప్పి తర్వాత మన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి ఒక పార్టీని స్థాపించడం జరిగింది. ఆ పార్టీ తీసుకొని వచ్చి అభివృద్ధి చేసి మన హిందుత్వానికి ఇండియాలో మనకున్నటువంటి చట్టాలను, న్యాయబద్ధమైనటువంటి హక్కులను, మహిళలకు కావాల్సిన వాటాను ప్రతి ఒక్క విషయంలోన అభివృద్ధి పథకంలో నడిపించాలని ఉద్దేశంతో ఒక విప్లవాన్ని తీసుకొని వచ్చేటువంటి మహా వ్యక్తి, మహాశక్తి అయినటువంటి మన శ్యామ్ ప్రసాద్ గారి యొక్క ఘనత. ఆయన జూన్ 23వ తారీఖు చనిపోవడం జరిగింది. అది కూడా బలిదానం. ఆయన చంపేస్తారు అని తెలిసినా కూడా ఆయన దాన్ని ప్రాణాలు లెక్క చేయకుండా వాళ్ళ మధ్యలోకి పోయి పోరాడి చనిపోయేటువంటి గొప్ప మహోన్నతమైన వ్యక్తి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని ఈ దినము జ్ఞాపకము చేసుకోవాల్సినటువంటి సందర్భం. జూన్ 23వ తారీఖు అంటే హిందువుల కోసం, ప్రజల కోసం, ఇండియా కోసం, అన్ని హక్కుల కోసం పోరాడి ప్రాణాలు కోల్పోయేటువంటి గొప్ప వ్యక్తి మన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు ఆయన. కాబట్టి మన పాఠశాల హెచ్ఎం గారికి మరియు మన పాఠశాల ఉపాధ్యాయులకు, ముఖ్యంగా మన పాఠశాల అభివృద్ధికి, మన పాఠశాల ప్రారంభం కావడానికి అప్పటి నుంచి నేటి వరకు ఎంతో కృషి చేసి మన ఈ పాఠశాల ఈ స్థితికి రావడానికి మూల కారణమైన వ్యక్తుల్లో ఒకరైనటువంటి గౌరవ రవీంద్రన్న గారికి మరియు ఇక్కడ విచ్చేసినటువంటి ఇతర పెద్దలందరికీ మన పాఠశాల తరఫున అందరికీ స్వాగతం, సుస్వాగతం. నేను మనం జరుపుకుంటున్నటువంటి ఈ దినం వచ్చి ఎంతో విశిష్టత కలిగినటువంటి రోజు. అదేమంటే శ్రీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు
ఆయన కలకత్తాలో అశుతోష్ ముఖర్జీ మరియు జ్యోతిమయ దేవి అనే పుణ్య దంపతులకు 1901 జూలై 6వ తేదీన జన్మించడం జరిగింది. ఆయన యొక్క ప్రత్యేకమైనటువంటి మరొక విషయం ఏమంటే అతి తక్కువ వయసులోనే దాదాపుగా 33 సంవత్సరాల వయసులోనే ఒక యూనివర్సిటీకి అదే కలకత్తా యూనివర్సిటీకి ఉప కులపతిగా నియమించబడడం అనేది చాలా గొప్ప అయినటువంటి విషయము. మరి ఆయన భారత జాతీయ కాంగ్రెస్ లో ఆ పార్టీలో మెంబర్ గా ఉండగలరు. శాసన మండలి నుంచి ఎంపికైన తర్వాత మరి నాటి జవహర్లాల్ నెహ్రూ దివంగత నేత జవహర్లాల్ నెహ్రూ అనేటువంటి ఆయన ప్రధానమంత్రి ఆధ్వర్యంలో పరిశ్రమల శాఖ మంత్రిగా కూడా పనిచేయడము. మరి ఈ విధంగా దేశానికి సేవలు అందించిన తర్వాత నాటి భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలను వ్యతిరేకించి ఆ భారత జాతీయ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేసి భారతీయ జనసంఘ అనే ఒక విప్లవాత్మకమైనటువంటి అభ్యుదయ ప్రగతిశీలకమైనటువంటి శ్యామ్ ప్రసాద్ గారి బలిదాన దినోత్సవం. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కలకత్తాలో జన్మించి ఉన్నత విద్యాభ్యాసం చేసి మంచి విద్యావేత్తగా ఎదిగి ఆ రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రి వర్యులుగా పనిచేయడం జరిగింది. అయితే అప్పటినున్నటువంటి ప్రభుత్వాలు ప్రజలకు వ్యతిరేకంగా జీవోలు, బాధిత అభివృద్ధిని ఆదుకోవడం, రకరకాల సమస్యలు ఉండేటివని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షులు కురస ఉమామహేశ్వరరావు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కురస రాజారావు, రాష్ట్ర యువమోర్చా కార్యవర్గ సభ్యులు మినుముల గోపాల్ పాత్రుడు పాల్గొని మాట్లాడుతూ భారతదేశ ఐక్యత, సమగ్రతను కాపాడేందుకు విశేషమైన కృషి చేసి ప్రతి భారతీయుడికి ప్రేరణగా నిలిచిన భారతమాత ముద్దుబిడ్డ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ హిందూ ధర్మాన్ని, జాతీయవాదాన్ని ప్రగాఢంగా విశ్వసించిన నేత, విద్యావేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి. 1951 అక్టోబర్ 21న భారతీయ జనసంఘ్ పార్టీని వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అయిన 1901 జూలైన జన్మించి 1953 జూన్ 23న మరణించారని, ఆయన దేశ సమైక్యత, సమగ్రత కోసం ఏక్ దేశ్ మే దో ప్రాధన్ ధోని షాన్ వహి చలంగే అని నినాదించారని, అలాగే 370 చట్టాన్ని రద్దు చేయాలని పోరాటం చేసిన వ్యక్తి. చివరికి ఆయన జమ్మూ కాశ్మీర్లో ప్రాణం విడిచారని ప్రతి భారతీయుడు, బీజేపీ కార్యకర్తలు, నాయకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్ఫూర్తి ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర గిరిజన మోర్చా కార్యవర్గ సభ్యులు కాకరి చిన్నయ్య, జిల్లా నాయకులు కురస లక్ష్మయ్య, బూత్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 284 నమస్కారం. 83 శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ బలిదాన దివస్ సందర్భంగా ఈరోజు 283-84 బూత్లో ఈరోజు బలిదాన దివస్ కార్యక్రమం దానికి చిత్రపటానికి పూలమాలకు నివాళులు అర్పించవలసిందిగా గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర కాఫీ బోర్డు మెంబర్ గారు పుష్పాంజలితో నివాళులు తీసుకుందిగా కోరుతున్నాను. ఫోటోస్ వస్తుందా? ఈ యొక్క బలిదాన దివస్ సందర్భంగా గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఉమామేశ్వర్ గారు మాట్లాడుతున్నారు. ఈరోజు మన యొక్క జనసంఘ్ పార్టీని వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ అయిన రోజు. ఈరోజు బలిదాన్ దివాస్ కార్యక్రమం అనే ఆయన చిత్రపటానికి నివాళులు అర్పిస్తూ ఈ యొక్క కార్యక్రమం మరి 283-284 బూత్లో ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కురస రాజారావు గారికి, అలాగే రాష్ట్ర యువమోర్చా కార్యవర్గ సభ్యులు మినుముల గోపాల్ పాత్రుడికి, అలాగే రాష్ట్ర గిరిజన మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాకర్ చిన్నయ్య గారికి, అలాగే మరి మన
ఒక్క జిల్లా నాయకులు లక్ష్మయ్య గారికి, అలాగే మన బూత్ అధ్యక్షులు మరి దూరు బాలకృష్ణ గారికి, పాంగి ఈశ్వరరావు గారికి, ఈ యొక్క కార్యక్రమం ఇచ్చేసిన మరి వివిధ మంది కార్యకర్తలందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు ఆనాడు మరి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆనాడు మరి ఈ యొక్క కాంగ్రెస్ పరిపాలనని వ్యతిరేకిస్తూ ఆయన ఆనాడు వారి యొక్క సిద్ధాంతాన్ని, వాళ్ళ యొక్క విధి విధానాన్ని వ్యతిరేకిస్తూ మరి కాంగ్రెస్ కూటమిలో ఆయన కేంద్ర పరిశ్రమ మంత్రిగా మరి చేసిన వ్యక్తి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు. ఆయన యొక్క కాంగ్రెస్ విధానాలని వ్యతిరేకిస్తూ ఈ దేశానికి వారి యొక్క విధానాలు తప్పు అని చెప్పి మరి దానికి తగ్గట్టు ఈ యొక్క దేశాన్ని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా విశేషంగా అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసుకోవడం జరిగిందని ఉప్పలం గ్రామ జనసేన పార్టీ నాయకులు పేర్కొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా కరప మండలం ఉప్పలక్క గ్రామంలో జనసేన పార్టీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఉప్పలంక గ్రామ కమిటీ అధ్యక్షులు సంగాడి శ్రీను, ఉపాధ్యక్షులు మల్లాడి వీరబాబు, ఏడీసీ సభ్యులు గేదెల రాజు, మత్స్యకార విభాగం సంయుక్త కార్యదర్శి రేకాడి రాంబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా విశేషంగా అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసుకోవడం జరిగిందని, పట్టణాలకు దీటుగా గ్రామీణ ప్రాంతాలను సైతం అభివృద్ధి చేసుకుంటూ ఎంతో కాలంగా పరిష్కారానికి నోచుకొని అనేక సమస్యలను పరిష్కరించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సంయుక్త కార్యదర్శి గేదెల కరుణకుమార్, ఏడీసీ చైర్మన్ చెక్క శ్రీను, కర్రె ఉదయ్ కుమార్, దండుప్రోలు రాజు, వనమాడి దుర్గాప్రసాద్, సంగాడి రాజు, చెక్క తాతబ్బాయి, రేఖాడి లక్ష్మణ్, మల్లాడి మహి, షేరు కాసుబాబు, మల్లాడి దుర్గాప్రసాద్, సంగాని లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. నా పేరు సంగాడి శ్రీను, ఉప్పలంక గ్రామ కమిటీ అధ్యక్షుడు. ఈ రోజుతో మనకి కూటమి ప్రభుత్వం వచ్చి 1 year కంప్లీట్ అవ్వడంతో చాలా ఆనందంగా ఉంది. మా ఉప్పలంక గ్రామానికి మా రూరల్ ఎమ్మెల్యే పంతోన ఆంజీ గారు చాలా వర్కులు చేయడం జరిగింది. సిసి రోడ్లు ఒక 32 లక్షలు, పైప్ లైన్లకి మరమ్మతులకి ఒక 5 లక్షలు, మనకి వాటర్ ట్యాంకులు మరమ్మతులకు 2 లక్షలు, అలా చాలా వరకు ఎప్పటి నుంచో మనకి శ్మశానం రోడ్డు కూడా ఎన్ని ప్రభుత్వాలు మారినా శ్మశానం రోడ్డు చేయలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి ఎమ్మెల్యే గారిని అడగడం వెంటనే చేయడం జరిగింది. చాలా చాలా థ్యాంక్స్ అండి నాన్నజీ గారికి. ఇప్పుడు కూడా మొత్తం ప్రజలందరూ కూడా ఆయనకి శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. అనకాపల్లిలో కైట్ గ్రూప్ ఆధ్వర్యంలో ఆలంబన కార్యక్రమం, విద్యార్థుల తల్లిదండ్రులతో అవగాహన సదస్సు. అనకాపల్లి కైట్ ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో నేడు అనకాపల్లి స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా విజయ రెసిడెన్షియల్లో ఇంటర్ పాస్ అయిన విద్యార్థులకు ఆలంబన పేరుతో సెమినార్ నిర్వహించారు. ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు ఈ సెమినార్ నిర్వహిస్తామని కైట్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ వై రామకృష్ణ విలేకరులకు తెలియపరిచారు. ఐఐటి జేఎన్టీయూ కాకినాడ నుంచి ఇంజనీర్ విభాగంలో విశేష అనుభవం కలిగిన ఉపాధ్యాయులచే సెమినార్లు విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు. అలాగే కాకినాడ జేఎన్టీయూ ప్రొఫెసర్ డాక్టర్ కేవీ ఎస్జే మురళీకృష్ణ కార్యక్రమంలో పాల్గొన్నారు. కైట్ ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సదస్సు ఇంటర్ పూర్తి చేసి ఇంజనీరింగ్ విద్యను అభ్యసించాలని భావిస్తున్న విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అవగాహన ఎంతగా ఉపయోగపడుతుందో అన్నారు. ఇంజనీరింగ్ విధిలో ఉన్న ఎన్నో అవకాశాల గురించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ, మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి విభాగాల్లో మంచి అవకాశాలు ఉన్న కోర్సుల గురించి కాకినాడ జేఎన్టీయూ మాజీ వైస్ ఛాన్సలర్ కేఎస్జే మురళీకృష్ణ అవగాహన కల్పిస్తారు. నేడు నిర్వహిస్తున్న సెమినార్లో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలని కైట్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. మరిన్ని వివరాల కోసం 9059433633, 8500054288 నెంబర్లను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి పార్టీలో గల కైట్ పూర్వ విద్యార్థులు, డైరెక్టర్ వై సత్యరాజు, స్టాఫ్ సభ్యులు రవికాంత్, శ్రీనివాస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గీత నీ కలేండి అన్న సాఫ్ట్గా చెప్తే సాఫ్ట్వేర్ హార్డ్గా చెప్పాలి. మనం స్పెసిఫిక్గా చెప్పి ఇంకా డీటెయిల్గా. నా ఉద్దేశం ఏంటంటే సాఫ్ట్వేర్ కావాలి. యాక్చువల్లీ ఇంజనీరింగ్ చదివేవాళ్ళు ఎవరైనా సాఫ్ట్వేర్ కావాలి. అక్కడి నుంచి ఎంటెక్ చదవచ్చు, ఉద్యోగం ఇండియాలో రావచ్చు, చదువు కోసం విదేశాలకు వెళ్ళచ్చు. ఆనెస్టీతో
తల్లిదండ్రులు చేయబట్టుకుని ఇక్కడికి వచ్చిన పిల్లల కోసం తల్లిదండ్రులు ఒకసారి క్లాస్. ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తున్నాం ఎంత. నమస్తే అండి, నేను ఐటీ ఇంజనీరింగ్ కాలేజ్ కాకినాడ నుంచి వచ్చాను సార్. మేము యాక్చువల్గా ఆలంబర్ అని ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నామండి. అది ఇవాళ అనకాపల్లి మన విజయ రెసిడెన్సీలో కండక్ట్ చేస్తున్నాం. అంటే ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎంసెట్ రాసిన పిల్లలకి, పేరెంట్స్కి, అంటే ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యే ముందు ఇంజనీరింగ్లో ఏ బ్రాంచెస్ ఉంటాయి, ఏ బ్రాంచ్ తీసుకుంటే ఎలాంటి అవకాశాలు ఉంటాయి, సో ఆపర్చునిటీస్ ఏంటి, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, అలాగే ఇంజనీరింగ్ చదువుతున్న 4 సంవత్సరాల్లో తల్లిదండ్రులు ఎలా పిల్లల్ని ఎలా చూడాలి, ఇవన్నిటి మీద ఒక ఫ్రీ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ అనేది ఆలంబన పేరుతో కండక్ట్ చేశామండి. దీనికి మనకి జేఎన్టీయూ కాకినాడ ఎక్స్-వైస్ ఛాన్సలర్ డాక్టర్ కేవీఎస్జీ మురళీకృష్ణ గారు ఆయన బ్రాంచెస్ గురించి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారండి. అలాగే ప్రదీప్ గారు అండ్ డాక్టర్ సరస్వతి గారు మన ఫిల్మ్ ఆర్టిస్ట్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కౌన్సిలర్స్, వీళ్ళు కూడా వచ్చి పేరెంట్స్ కూడా ఎలా అనే అవగాహన, అంటే ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యే ముందు పేరెంట్స్ కూడా ఎలా ప్రిపేర్డ్గా ఉండాలి, చదువుతున్న 4 సంవత్సరాల పేరెంట్స్ ఎలాంటి కేర్ తీసుకోవాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.